హల్లెలూయా. అందరికీ వందనాలు. నా దేవుడు మిమ్మల్ని మీ కుటుంబం నిండారులుగా దీవించును కాక. ఈ ఉదయకాలం నుంచి సాయంత్రం వరకు ఏ రెక్కలలో భద్రపరిచి సుఖమైన ప్రయాణం అనుగ్రహించి పగల ఎండ దెబ్బలను రాత్రి వెన్నెల దెబ్బలను తగలక నిత్యం నీ సన్నిధిలో గడిపే కృప మాకు ఇచ్చినందు వందనాలని అందరూ కృతజ్ఞతగా ఈ రాత్రికాల సమయంలో జాగ్రత్తగా వాక్యాన్ని అనుగ్రహిద్దాం. నీ రాజ్యానికి మేము వారసులుగా మేము సిద్ధపడాలని, మనం మేలైన మార్గంలో నడిపించాలని, దేవుడు మనల్ని దీవించాలని మనం అందరం కోరుకుందాం. అందరూ కూడా ప్రార్థన పూర్వకంగా ఉండి రాత్రికాల సమయం నాతో మాట్లాడయ్యా, నా కుటుంబాన్ని దీవించాలి. ఎవరైనా సిద్ధపడగలిగితే దేవుడు నీ పట్ల కార్యం చేయడానికి ఇష్టపడుతున్నాడు. అలాగే కీర్తనల గ్రంథము 119 105 వచనం నేను చదువుతున్నాను. ప్రభువు ముఖం సూర్యుని వలె ప్రకాశించును. ఎవరైతే వాక్యంతో తన హృదయాన్ని నింపుకుంటారో వారి ముఖ ప్రకాశం కలిగిన వారై ఉంటారు. నీ వాక్యం నా పాదములు దీపము, నా త్రోవకు వెలుగై ఉన్నదని మనం చెప్పాలండి. ఆయన వాక్యము మనకు పాదములకు దీపంగా ఉంటుందంట. ఆయన వాక్యం ఎలా ఉంటుంది? నీరు కట్టి పల్లింపచేసి. మనం అలాంటి స్థితిలో ఉండాలి. నీరు కట్టి పల్లింప చేయాలయ్యా. నీ వాక్యమే నన్ను బ్రతికించను కదయ్యా. నీ వాక్యం లేని నేను జీవించదయ్యా. నీ వాక్యానికి నేను ఎప్పుడు తూచా తప్పకుండా ఉంటానని మనం ఒక తీర్మానం కొద్దాం. ఆయన నీ వాక్యము నా పాదములు దీపము, నా త్రోవకి వెలుగై ఉన్నదని తెలియజేశాను. మనం ఎలా ఉంటున్నాం? నీ త్రోవ నన్ను నడిపించయ్యా. ఎరుకు మార్గంలో నేను నడవాలయ్యా. విశాల మార్గాన్ని మరణాన్ని దారి తీస్తుందని లేఖనాలు తెలియపరుస్తున్నాను. నేను వెలుగు మార్గంలో నడుస్తానయ్యా. నీ సన్నిధిలో నేను ఉంటానయ్యా. మేలైన మార్గం నాకు అనుగ్రహించాయని ఒక తీర్మానం కొద్దావా? అలాగే మత్తయి సువార్త 5:16 కూడా అంటున్నాడు, మనుషులు సంత క్రియలు చూసి పరలోకమందున్న నీ తండ్రిని మహిమపరిచినట్లు వారి ఎదుట నీ వెలుగు ప్రకాశించుడి అంటున్నాడు. మనం వెలుగులో నడవాలంట. మనం చీకటిలో నడుస్తూ కూడా వెలుగులో నడుస్తామని చెప్పుకుంటున్నాం. మన చీకటి జీవితాలకు అలవాటు పడిపోతున్నాం. మన కుటుంబాలు అధోగతి పాలైపోతుంది. తాగుడనే వ్యసనం, వ్యభిచారం అనే వ్యసనం, డ్రగ్స్ అనే వ్యసనం మన కుటుంబాలకి నాశనకరంగా చీకటి మార్గంలో నడిపిస్తుంది. ఆడు తాగితే నేను తాగకూడదు, ఆడు చేస్తే నేను చేయకూడదు అనే ఆలోచనే చేస్తున్నాం. అది మేలైన మార్గం కాదు. మంచి మార్గంలో మనం నడవాలి. దేవుడి సన్నిధిలో మనం గడపాలనే ఆలోచన చేస్తాం. ఈరోజు సంపాదించాము, ఎంత సంపాదిస్తున్నాం, ఎంత తాగాము, ఎంత తీసామని ఆలోచనే చేస్తున్నాం. కానీ అది మేలైన మార్గం, ఆ మంచి మార్గం కాదని మనం ఎంచుకోవట్లా. మనం నీ తండ్రిని భయపరచమంటాడు. మనం భయపరుస్తున్నాం. మనం ఏ స్థితిలో ఉంటున్నామో ఒకసారి మనం పరిశోధించుకోవాలి. రాత్రికాల సమయం ఎవరైనా అలాంటి స్థితిలో ఉంటే దేవుడు నిన్ను నన్ను నీ వెలుగు ప్రకాశింపని అంటున్నాడు. తండ్రిని భయపరిచినట్టు వారి ఎదుట నీ వెలుగుని ప్రకాశించమంటున్నాడు. ఆయన ఏమంటున్నాడు? నా పాదములకు దీపం, నా త్రోవకి వెలుగు నడిపించి నేను నడిపిస్తాను. ఒకసారి మనం తీర్మానం చేద్దాం. ఆయన చేతికి మనం చేయందిద్దాం. ఆయనలో మనం అంటుపెట్టబడదాం. ఆయనలో మన జీవితాలు మార్చుకుందాం. ఆయనకి మన హృదయాన్ని అప్పచెప్పు. అప్పుడే మేలైన మార్గంలో నడిపించాలని నా దేవుడు నిన్ను నన్ను కోరుకుంటు. అలాంటి స్థితిలో ఉండి ఇంకా మేలైన మార్గంలో నడవాలని కోరుకుంటున్నాడు. ఇంకా చెప్పాలంటే ఎరుగు కనుక ఆయన జీవించే వారందరూ దీపమై ఉండాలంటే, ఆయన కలిగిన వారందరూ వెలుగు దీపముల వలె ఎలగాలి, నిత్యము జ్యోతుల వలె ఎలగాలి, మందిరములు ఆకాశ మండల జ్యోతుల వలె మనం నడవాలని దేవుడు కోరుకుంటున్నాడు. నిన్ను నన్ను కూడా ఏ స్థితిలో ఉన్నావు, ఎలా ఉన్నావు? ఆరిపోయిన కట్టి వలె ఉన్నావా? ఎలుగు దీపం వలె ఉన్నావా? నీ చిత్తానికి నేను లోబడి ఉంటానయ్యా, నీ కార్యంలో నేను చూడాలయ్యా అని ఆశ కలిగి జీవిస్తే దేవుడు నిన్ను నన్ను కూడా నీ వాక్యమే నా పాదములకు దీపం, నా త్రోవకి వెలుగే నడిపిస్తానని వాగ్దానం చేసిన దేవుడు నమ్మకమైన వాడు కనుక నిన్ను నన్ను అలాంటి స్థితిలో చూడాలని కోరుకుంటున్నాడు. అలాగే మందిరానికి వెళ్ళేటప్పుడు నాన్న ఎలా ఉంటున్నావు ఒక్కసారి జ్ఞాపకం చేసుకుందాం. ప్రకటన గ్రంథం 3:15 ఉంటున్నాడు, నీ క్రియలు నేను ఎరుగుదను, నీవు చల్లగానైనను ఎచ్చగానైనను లేవు. నీ చల్లగానైనను ఎచ్చగానైనను ఉంటే మేలు. నువ్వు వెచ్చగానైనను చల్లగానైనా ఉండగా నువ్వు వెచ్చగా ఉన్నావు కనుక నేను నిన్ను నా నోట నుండి ఉద్దేశించను. నువ్వు చల్లగానైనా ఉండు, లేదా ఎచ్చగానైనా ఉండు.
చల్లగానంటే మెదలకొండ మందిరంలో పరిచర్య చేసుకుంటూ ఉంది. వెచ్చగానంటే వాక్యం ప్రకటించే జీవితాలు వెలుగుమయంగా నింపుతుంది. అదే వెచ్చదామని దేవుడి లేఖనాలు తెలవేస్తాడు. మనం అలాంటి స్థితిలో ఉంటున్నాము. ఒక్కసారి మనం దయాలు ప్రార్థన వెచ్చగానే చల్లగానే అంటే పరిచర్య వెచ్చగా ఉండాలంటే దేవుని మంటలో కాగిలిపోవాలి. మనం మందిరంలో బలిపీఠం మీద మంట మండించుకుని కృపను మనకు దయచేయాలని దేవుడు కోరుకుంటున్నాడు. నిలువెచ్చని స్థితిలో ఉంటే నీ నోటికి నేను ఉప్పు వేస్తానంటున్నాడు. అయ్యా నా పాదములకు దీపం, నా త్రోవకు వెలుగై నన్ను నడిపించయ్యా. నేను చల్లగానైనాను ఎచ్చగానైనాను ఉంటానయ్యా. నీ జీవితాన్ని నీ మందిరంలో గడుపుతానని ఒక తీర్మానం. దేవుని మందిరంలో వచ్చే ఒక సమయానికి మందిరానికి రావాలి. స్తుతి ఆరాధనలు పాలు పంపులు పొందాలి. చెప్పబడే వాక్యాల ద్వారా బలం పొందాలి. వాక్యం శ్రద్ధగా వారికి ఇచ్చి వారి జీవితాలలో పొరపాట్లు సరి చేసుకొని మందిరంలో పరిచయం చేయటకు దీవెనకరం, దైవజనులకు సహకారులకు ఉన్నట్టుకు ఆశీర్వదకరం. ఏదో ఒత్తుకు గంతేసినట్లు కాక దేవుని ఆలయంలో వచ్చి వెళ్ళిపోతే ఆశీర్వదం కాదని కానీ వాక్యం జాగ్రత్తగా విన్నట్లయితే ఆ వాక్యం ద్వారా నీ ఆత్మీయ జీవితం కట్టుకొని దేవుని ఎదుగుటకు అవకాశం మెండుగా కలుగుతుందని కీర్తనకారుడు తెలియపరుస్తున్నాడు. మన మందిరానికి మనం టయానికి వెళదాం. టైం 9 అంటే 9, 10 అయితే 10. ఏ టైం అయితే ఆ టైం దేవుని సేవకుడు ఏదైతే తీర్మానం చేశాడో ఆ తీర్మానంలో మనం పాలు పొందుకుందాం. అయ్యా, నా పాదములు దీపమై ఉండాలయ్యా. నీ వాక్యం నా పాదములు దీపమై ఉన్నదయ్యా. అయ్యా, నీ చిత్తంలో నేనుంటున్నానయ్యా. నా త్రేవకును నేరుగా నడిపించయ్యా. నువ్వు నడిపించి చోటకల్లా నేను వెళ్ళే కృపను మాకు దయచేయమని ఈ రాత్రికాల సమయంలో అడుగుదామా? మేలైన మార్గంలో నడుతూ మంచి మార్గంలో నడిచి నేను వెచ్చగానైనా నువ్వు వెచ్చగానైనా ఉండు వెచ్చగా ఉండగా ఎలా వెచ్చగానైనా చల్లగానే నుండి మేలైన దీవెన పొందుకుందు. ఈ రాత్రికాల సమయంలో ఎంతమంది అయితే తీర్మానం చేశారు వారి కుటుంబాలు దీవించబడి ఆశీర్వాదకరంగా ఉండాలని కోరుకుంటున్నాం. మీరు కూడా మా గురించి ప్రార్థన చేస్తున్నారు, మమ్మల్ని ఆదరిస్తున్నారు, మమ్మల్ని బలపరుస్తున్నారు, మమ్మల్ని ప్రోత్సాహపరుస్తున్నారు. మిమ్మల్ని కూడా మేము ప్రార్థన చేస్తున్నాం. మీరు కూడా దీవించబడాలి, మీ కుటుంబాలు కూడా నిండుగా దీవించబడాలని మేము కూడా ప్రార్థన చేస్తున్నాం. అట్టి ధన్యత మనందరికీ దయచేయాలని నా ప్రభువును రక్షకుడు యేసుక్రీస్తు పుణ్యనామమున ప్రార్థించి విన్నవించి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలు.